గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ రోజున విద్యా వ్యవస్థ రోజు రోజుకి దిగజారిపోతుంది. ఈ మాటలో మీరు వింటున్నారు, ఊరుకుంటున్నారు, కానీ అసలు దిగజారిపోవడం ఏంటి? మరి విద్యా ప్రమాణాలు పెరగాలంటే ఏం చేయాలి? మరి ప్రభుత్వం పట్టట్లేదు. ప్రభుత్వం అంటే మన మన తెలుగు స్టేట్సే కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో వాళ్ళ యొక్క వెనక బలాన్ని చూసి పోర్ట్ఫోలియోస్ ఇస్తున్నారు తప్ప సమర్థతకు మాత్రం పట్టం కట్టట్లేదు. కొన్ని పోర్ట్ఫోలియోస్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కానీ, లేకపోతే మిలిటరీ కానీ, వ్యవసాయం కానీ, ఇటువంటి కొన్ని వైద్య శాఖ కానీ, ఇవన్నీ కూడా దాంట్లో నిష్ఠాతులైన వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏదైనా ప్లాన్ చేయగలుగుతారు, తర్వాత తగిన న్యాయం చేయగలుగుతారు. అంతేగాని ఎడ్యుకేషను చూస్తున్న మినిస్టర్కి ఎడ్యుకేషన్లో లోతులు ఏం తెలుసు అనేది క్వశ్చన్ ఇస్తే ఏమి తెలియవని మనకు అర్థాలు వస్తాయి. ఎందుకంటే ఏదో ఒకటి ఇవాళ సెమిస్టర్ విధానం పెట్టారు. సెమిస్టర్ విధానంలో జరుగుతున్న అన్యాయం ఏంటంటే స్టూడెంట్ ఏమనుకుంటున్నాడంటే, అమ్మ నాకు మొత్తం కంప్యూటర్ పుస్తకాలు చదివి రిస్క్ పోయింది, నాకు సెమిస్టర్కి ముందున్న పోర్షన్ మాత్రమే నేను స్టడీ చేస్తే సరిపోద్ది. కానీ మా రోజుల్లో అలా లేదు. మా రోజుల్లో ఎలా ఉండేది, మొత్తం ఇవాళ యాన్యువల్ ఎగ్జామ్స్ అంటే మళ్ళీ ఫస్ట్ పేపర్ నుంచి లాస్ట్ పేపర్ వరకు అన్నీ చదివి తీరాల్సిందే. అంటే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అన్నీ కవర్ చేసుకోవాల్సిందే. కానీ ఇవాళ విద్యార్థి ఎంతకాడికి నాకు సుఖం దొరుకుతుంది, నాకు టెన్షన్ లేదు అనే ఆలోచన చేస్తే, కానీ నా భవిష్యత్తు డిజైన్ చేసుకోవడంలో నాకు అవకాశం దొరకట్లేదనే ఆలోచన విద్యార్థికి రావడం లేదు, ఇక ముందు రాదేమో కూడా. మరి విద్యార్థికి మీకు లేని పట్టింపు ఎవరికి ఉంటుంది? ఎలా విద్యాశాఖ చేసి ప్రయోగాలు చూస్తామంటే అసహ్యం అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు ముఖ్యంగా ఒకటి చూడండి, ఇవాళ 3 ముఖ్యమైన కోర్సుల గురించి చెప్తాను. ఒకటి మెడికల్ రిలేటెడ్, రెండోది ఇంజనీరింగ్ రిలేటెడ్, మూడోది కామర్స్ రిలేటెడ్. ఒక్క మెడికల్ రిలేటెడ్ కోర్సెస్ తప్ప మిగతా 2 కోర్సుల్లో ఇవన్నీ, ఈ 3 కోర్సులు కూడా ప్రాక్టికల్గా ఇంపార్టెన్స్ ఉన్న కోర్సులు. ప్రాక్టికాలిటీ ఉంటేనే కానీ ఆ చదువుకు విలువ ఉండదు. ఎందుకంటే ఇవాళ చెవి యొక్క నిర్మాణం, ముక్కు యొక్క నిర్మాణం, తర్వాత లివర్ నిర్మాణం, లివర్ ఫంక్షనింగ్, హార్ట్ ఫంక్షనింగ్, ఇవన్నీ కూడా మనం పుస్తకాల్లో చదువుకున్నాం, డయాగ్రామ్స్ కూడా గీసాం, మనకు మార్కులు కూడా పడ్డాయి. కానీ ఇవాళ మెడికల్ రిలేటెడ్ కోర్స్ చదివినవాడు కంప్లీట్ బాడీ లోపలికి పోగలుగుతున్నాడు. ఎందుకంటే అతను హౌస్ సర్జన్ పీరియడ్లో కంప్లీట్ రకరకాల కేటగిరీస్లో అతను వర్క్ చేయాలి. కాబట్టి అన్ని రకాలుగా అతను లోపలికి పోయి ఏ అవయవం ఎలా ఫంక్షన్ అవుతుందని తెలుసుకోగలుగుతున్నాడు. ఇంట్రెస్ట్ ఉన్నోడు ఇంకా లోపలికి పోతున్నాడు, ఇంట్రెస్ట్ లేనోడు ఇక అలాగే ఉంటున్నాడు. కానీ అది ఇంజనీరింగ్లో ఉండేటప్పటికి అద్భుతమైన కోర్స్ కూడా అది. దానికి ఏం చేస్తున్నారు, దాంట్లో ప్రాజెక్ట్స్ ఏదైతే ఉందో, ద కాలేజెస్ ఆర్ రికమెండింగ్ టు బ్రింగ్ ఏ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఫ్రమ్ ఏ జిరాక్స్ సెంటర్. దానికి స్టూడెంట్ ఎంతో సంబరపడిపోతున్నాయంటే, అమ్మ నేను ప్రాజెక్ట్ చేయాల్సిన రిస్క్ నాకు వెళ్ళిపోయింది, నేను హాయిగా ఒక జిరాక్స్ సెంటర్లో 4,000 5,000 పడేస్తే, ఎందుకంటే మా బాబులు సంపాదించిన డబ్బులే కదా, నా కష్టార్జితం కాదు కదా, అది పడేస్తే నాకు ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ అయిపోద్ది, నాకు తగినన్ని మార్కులు పడిపోతాయన్న. కానీ నువ్వు నిలబడ్డ కొమ్మ నువ్వే నరుక్కుంటున్నావు అనేది ఎప్పుడు అర్థం కావాలి మీకు. మీకు మెచ్యూరిటీ రాలేదా? మీరు డిగ్రీకి వచ్చేటప్పటికి మీ మైండ్ మెచ్యూర్ కాకుండా ఇంకా ఉందా? ఇంకా బాల్యావస్థలో ఉన్నారా? మరి ఎప్పుడు మారుతారు మీరు? తర్వాత ఇలా కామర్స్ అతి ముఖ్యమైన కోర్సు. నేను చెప్పగలిగింది ఏంటంటే, అతి ముఖ్యమైన కోర్సు ప్రపంచంలో ఏదన్నా ఉందంటే అది కామర్సే. ఎందుకంటే కామర్స్ ఎటువంటి కోర్స్ అంటే, మీ యొక్క ఆర్థిక వనరుల్ని సరిగ్గా యూటిలైజేషన్ చేయటం, ఆర్థిక అభివృద్ధికి ఏ మార్గాలు ఉన్నాయి, తర్వాత ఆర్థిక వ్యవస్థ సరిగ్గా లేనప్పుడు దాన్ని బాగుపరచడానికి తగిన ఏ ప్రయోగాలు చేయాలనేది ఒక కామర్స్ శాస్త్రమే చెప్పింది. కానీ దాన్ని కూడా ఆదిలోనే భ్రష్టు పట్టించిన మహానుభావులు. ఎందుకంటే ఇవాళ కార్పొరేట్ కాలేజీలో ర్యాంకులు అనుకోండి, రాత్రి 7:30 దాకా పాఠాలు చెప్తున్నారు. కానీ ఎవరు చెప్తున్నారు ఆ పాఠాలు? అన్ట్రైన్డ్ లెక్చరర్స్. 15,000 రూపాయలు శాలరీ తీసుకునే వాళ్ళు కూడా ఇవాళ లెక్చరర్స్గా పనిచేస్తున్నారు. అంటే ఇవాళ అన్స్కిల్డ్ పార పని చేసేటోడికి, తట్టలు మోసేటోడికి
30,000 రూపాయలు నెలకు సంపాదన ఉంటే ఇవాళ ఒక లెక్చరర్ పోస్ట్లో ఉన్నోడు కార్పొరేట్ కాలేజీల్లో చదువుతున్నాడు 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల శాలరీ. అంటే అతను చెప్పగలిగింది ఏంటి, మనం నేర్చుకోగలిగింది ఏంటి, అతను సబ్జెక్ట్ ఎంతవరకు వచ్చు, ఎంతవరకు నిష్ఠాతులు అతను ఏమీ లేదే. మరి అతను చెప్పిన చదువు మనకు ఎంతవరకు ఉపయోగపడుతుందని స్టూడెంట్గా మీరు ఎప్పుడు ఆలోచించదలుచుకున్నారు? నాకు వద్దులే, నాకు డిగ్రీ వస్తే సరిపోద్దా? డిగ్రీ వచ్చిన తర్వాత మీ పడుతున్న తిప్పలో మీరే చూస్తున్నారు. ఎక్కే గుమ్మం దిగే గుమ్మం రెజ్యూములు ప్రిపేర్ చేసుకోవడం, రెజ్యూములు కూడా 4 రెజ్యూములు చూసుకుని కాపీ చేసుకుని మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ఉద్యోగం ఇచ్చినోడు కూడా వాడికి కూడా ఇంటర్వ్యూ చేసే విధానం రాక ఏదో 10 క్వశ్చన్లు ముందు వేసుకుని ఏదో క్వశ్చన్లు వేసి మీకు ఉద్యోగం ఇస్తున్నాడు. తర్వాత మీ జీవితం స్టార్ట్ అవుతుంది. ఎదుగుదల లేని జీవితం. ఒక్కటి కూడా మీరు సొంతంగా చేయగలుగుతున్నారా? లేదు. మరి ఎందుకు ఇంకా ఈ విద్యా వ్యవస్థని ఇలాగే కొనసాగడానికి మీ ప్రోత్సాహం ఎంతకాలానికి ఉంటుంది? ఇక ఎప్పుడు కూడా మీ ప్రోత్సాహాన్ని వెనక్కి తీసుకోరా? ప్రభుత్వాలు ఏం చేయవు. ప్రభుత్వాలు నిరుద్యోగ సమస్య, నేను గద్దెనెక్కిస్తే 1,00,000 ఉద్యోగాలు ఇస్తాను. ఏంటి ఉద్యోగాలు ఇచ్చేది? నేను ఎవడిమ్మన్నాడు ఉద్యోగాలు? అంటే కన్నా తల్లిదండ్రులు వాళ్ళకి ఆశ చూపిస్తున్నావా? నీ కొడుకు నేను ఉద్యోగం ఇస్తానని. ఏం చూసి ఉద్యోగం ఇస్తావు? అతనికి ఉన్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, అతని క్యాపబిలిటీ ఏంటి, నువ్వు ఉద్యోగం ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వగలుగుతావు? అసలు ఉద్యోగం అని నిన్నెవడు ప్రాధేయపడ్డాడయ్యా? ఏ ప్రభుత్వాన్ని ప్రాధేయపడతాడు? ఉద్యోగం తనంతట తాను సంపాదించుకునే శక్తిని విద్య ద్వారా నువ్వెందుకు అందించలేకపోతున్నావు? ఎప్పుడున్న పాఠ్యపుస్తకాలు చూసావా? ఆ రైటర్స్ అందరూ డాక్టరేట్లు పిహెచ్డీలు చేశారు, కొనుక్కున్నారు, ఏం చేసుకున్నారో తెలియదు. ఒక్కడికి కూడా దాని మీద ఆ లాంగ్వేజ్ మీద పట్టలేదు, సబ్జెక్ట్ ఎలా చేయాలో తెలియదు. వాళ్ళ కామర్స్ చూస్తూ ఉంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎక్కడైతే ఒక అకౌంటెంట్ కావడానికి, అకౌంటెంట్ ఈజ్ ద రియల్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ద బిజినెస్, అకౌంటెంట్ లేకుండా బిజినెస్ నడవదు. అకౌంటెంట్ మునిగిపోతున్న నావను కూడా పైకెత్తగల శక్తి అకౌంటెంట్గా ఉంది. కానీ ఇవాళ అకౌంటెంట్కి ఆ హోదా ఇవ్వట్లేదు. ఎందుకంటే నీకేమీ రాదు కాబట్టి నీకు డాటా ఆపరేటర్ ఉద్యోగం ఇస్తున్నాడు. నాకు ఉద్యోగం వచ్చిందని ఉంటున్నావు తప్ప ఇదా నేను చేసే ఉద్యోగం? నువ్వు చదువుకున్న చదువు ఏంటి, సీనియర్ అకౌంటెంట్ చదువుకున్నది ఏంటి, ఆడిటర్ చదువుకున్న చదువు, ముగ్గురు చదువుకున్నది అదే పాఠం చదువుకున్నారు. కానీ ముగ్గురికి 3 రకాల క్యాడర్లు ఎందుకు వచ్చినాయి? ఏనాడన్నా ఆలోచించారా? ఆలోచించరు మీరు. ఇవాళ సీఏలు చేస్తున్నారు, అడ్డమైన పనులన్నీ చేస్తున్నారు చాలామంది. ఇవాళ చాలా ఓల్డ్ పర్సన్స్, నా బోటి ఏజ్ ఉన్న వాళ్ళకి, నేను ఐఎమ్ ఏజ్డ్ అబౌట్ 75, ఈ రోజు కూడా నేను స్టూడెంట్గానే ఫీల్ అవుతా. ఇంకా నేర్చుకోవాలి. ఇవాళ సీఏ పట్టాలు తీసుకున్న వాళ్ళు ఎంతమంది నిజాయితీగా పనిచేస్తున్నారు? అడ్డమైన సంతకాలు పెడుతున్నారు. సీఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళని కంట్రోల్ చేయదు, వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టదు. అడ్డమైన సంతకాలు, ఏది మంచి సంతకాలు పెట్టేస్తున్నారు, ఫైల్ చేసేస్తున్నారు. ఎందుకు? మీరు చదువు సంఖ్య ఎందుకు? ఎవరిని ఉద్ధరించడం కోసం మీరు చదువులు చదివారు? దేనికి చదువుతున్నారు మీరు? ఇంత వ్యవస్థ రోజుకి దిగజారిపోతా ఉంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎవరి కాళ్ళకి వాగ్దానాలు చేయడం ఎందుకు? మీకు నిరుద్యోగ వృత్తి ఇస్తే ఎవడేమన్నా నిరుద్యోగ వృత్తి అంటే నేను ఉద్యోగం ఇవ్వడం చేత కాదు, నా వాగ్దానం నెరవేర్చడం చేత కాదు అని నీ నిరుద్యోగ వృత్తి ఇవ్వడానికి సిద్ధమయ్యారా? అంటే అది మీకేం సిగ్గు అనిపించలేదా? సరైన చదువు చెప్తున్నారో లేదని ఏనాడైనా ఎడ్యుకేషన్ పోర్ట్ఫోలియో తీసుకున్న వాళ్ళు కాలేజీలకు వెళ్ళి ఆ పాఠ్యాంశాలు చదివే పరిస్థితి ఉందా మీకు? పాఠ్యాంశాలు చదివితే మీకేమర్థం అవుతుంది కాబట్టి. ఎందుకంటే మీరు ఆ ఎడ్యుకేషన్ మీ దగ్గర లేదు కదా. ఇన్ని రకాలుగా నేను డైరెక్ట్గా 2 సంవత్సరాల క్రితం ఇవాళ తెలుగు అకాడమీ రాస్తున్న బూతుల గురించి వీడియో పెట్టాను. సిగ్గుండాలనిపించింది. ఆ పిహెచ్డీ చేసిన లెక్చరర్స్కి సిగ్గు పెట్టితే ఇటువంటి పుస్తకాలు రాయాలని చెప్పినా కూడా దాని గురించి ఎవరికి సిగ్గుంటే కదా డబ్బులే కావాలి. కానీ ఇవన్నీ చూస్తూ కూడా స్టూడెంట్ హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇవాళ హైదరాబాదు పరిగెత్తుకు వస్తున్నారు. ఎక్కడ తెలంగాణ పల్లెటూరులో కానీ, ఆంధ్ర పల్లెటూరులు ఏంటి, ఆంధ్ర టౌన్స్లో కూడా, ఈవెన్ ఫ్రమ్ విజయవాడ, గుంటూరు, నెల్లూరు అంతా కూడా హైదరాబాద్ పరిగెత్తుకు వస్తున్నారు. మైత్రివనంలో ఠికానా చూసుకుంటున్నారు. అక్కడ చెప్తున్నారు 100 మందికి కోచింగ్ క్లాసెస్, 100 మందికి మైకులు పెట్టి చెప్తున్నారు. మైకులు పెట్టి వినడం కోసం మీరు ఆ ఊరు నుంచి ఈ ఊరు దగ్గర పరిగెత్తుకొచ్చి హాస్టల్లో కాలక్షేపం చేసుకుంటూ అవి ఏం నేర్చుకుంటారు? మీకు ఏమొస్తుంది? అకౌంటింగ్ ప్యాకేజ్ నేర్చుకుంటే ఉద్యోగం వస్తుందని ఎవడో అంటాడు. అకౌంటింగ్ ప్యాకేజ్ నేర్చుకుంటే ఉద్యోగం వస్తుంది, కానీ అకౌంటింగ్ ప్యాకేజ్ అంటే కొత్త విద్య నేర్పదు కదా. మీరు చదువుకున్న చదువునే సింప్లిఫై చేసి ఒక సాఫ్ట్వేర్ ద్వారా
మీకు సులువుతరం చేయడానికి ఉపయోగపడే సాఫ్ట్వేర్, దాని గురించి ఎవడో చెప్పడు. తర్వాత ఆ ఇన్స్టిట్యూట్లో చేరిన ఒక సీనియర్ స్టూడెంటే మీకు ఫ్యాకల్టీ అవుతాడు. 50 మందికి 60 మందికి ఓ లిస్టు చూస్తూ ఉంటే సిఏ కూడా ఆ అసైన్మెంట్లు చేసి ఉంటాడు. వాళ్ళకి ఓ రెండు నెలల్లో కంప్లీట్ చేస్తాను అని పెద్ద లిస్ట్ ఇస్తారు. అంటే వీడు ఇంత చెప్తాడు, మనకి ఇన్ని వచ్చు కదా అని. అసలు నువ్వు చేరే ముందు అసలు నీ సమర్థత ఎంత, నీకు నువ్వు క్వశ్చన్ వేసుకో ముందు. నాకేమొచ్చు, అకౌంట్స్ ఏమైనా వచ్చా, అకౌంట్స్ చేయడానికి నాకు సమర్థత ఉందా? మరి నేను సమర్థత లేనప్పుడు ఆ కోర్సు నేర్చుకుని ఏం చేస్తాను నేను? కనీసం నీకు నువ్వు క్వశ్చన్ వేసుకోవడానికి అలవాటు పడి అప్పుడు చేరు. ఇన్ని కోర్సులు నేర్చుకుని నువ్వేం చేస్తావు? నువ్వు చేయాల్సింది ఒక డాటా ఆపరేటర్ ఉద్యోగానికి ఇన్ని కోర్సులు నీకు అవసరమా? ఏం చేస్తావు నువ్వు? కనీసం ఆలోచించండి అయ్యా, ఇప్పటికైనా మారండి అయ్యా. ఎవరో బాగుపడడం కోసం నువ్వెందుకయ్యా మీ అమ్మా నాన్నలు సంపాదించిన హార్డ్ ఎర్న్డ్ మనీని తీసుకెళ్ళి వాళ్ళ చేతిలోకి వస్తున్నారు? మీకు ఎందుకు అనిపించట్లేదు? 50-60 మంది స్టూడెంట్స్ మినిమం ఉన్న ఇన్స్టిట్యూట్లో మీరు చేరితే మీ మీద ఎవరికి కాన్సన్ట్రేషన్ ఉంటుంది? ఒకవేళ నిజంగా చెప్పి లెక్చరర్ అక్కడ ఉన్నా మేమే దృష్టి పడే అవకాశం ఉందా? మీరు అడిగిన క్వశ్చన్ కానీ ఆన్సర్ చేసేంత టైం ఉంటుంది అతనికి? ఎందుకు చేస్తున్నారు? ఇప్పటికైనా తెలుసుకోండి. విద్యా వ్యవస్థ బాగుపడాలంటే అది మీ స్టూడెంట్ల చేతుల్లో ఉంది తప్ప గవర్నమెంట్ చేతుల్లో లేదని తెలుసుకోండి. పేరెంట్స్ చేతుల్లో లేదు, కేవలం వాళ్ళ అమాయకులు. కానీ నా కొడుకు కూతురు అడిగిన పెట్టుబడి పెడుతున్నారు. ఆ పెట్టుబడి ఆశించి డబ్బుల మీద ఫలితం ఏం ఆలోచిస్తారంటే మీ భవిష్యత్తు బాగుపడితే అదే వాళ్ళకి వచ్చే లాభం. ఎందుకు ఆలోచించరు? హైదరాబాద్ వచ్చి ఇక్కడ కూర్చొని ఏం చేస్తారు మీరు? కనీసం ఆలోచించండి. ఎక్కడైతే గుంపులుగా ఉన్న చోట చేరి ప్రయత్నం చేయకండి. మీకు ఫ్రీగా చెప్తానన్నా కూడా ఎక్కడికి వెళ్ళకండి. మీరు చెప్పించుకునే చోట నిజంగా అతను చెప్పగలిగే సమర్థత ఉంటేనే వెళ్ళండి, నేర్చుకోండి. అది ఆధారం చేసుకుని ముందుకు వెళ్ళండి. మనం చదివే పాఠ్యాంశాల్లో ఎక్కడా కూడా ప్రాక్టికాలిటీకి 10 కిలోమీటర్ల దూరంలో పాఠాలు ఉన్నాయి. 10 కిలోమీటర్లు అంటే ఎంత దరిద్రంగా ఉన్నాయి పుస్తకాలు. ఒకసారి ఆలోచించండి. మా బోర్డు వాళ్ళు చెప్తే ఇతర ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చెప్తారంటే ఆయన దగ్గర ఎవడో స్టూడెంట్ రావట్లేదు అనుకుంటా, అందుకని ఇటువంటి పాఠాలు. నా దగ్గర నాకు ఎవరు స్టూడెంట్ అక్కర్లేదు, నేను ఐఎమ్ ఆడిటర్, నాకు అసలు అవసరం లేదు. స్టూడెంట్ ద్వారా సంపాదించుకోవాలన్న పరిస్థితి నాకు లేదు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఎవరైనా కావాలంటే చెప్తా. అది కూడా ముందు డిస్కరేజ్ చేస్తాను స్టూడెంట్ని. నీకు ఆ ఓపిక ఉందా? నేర్చుకోగలుగుతావా? నేర్చుకుని ఏం చేస్తావు అని కూడా అడుగుతాను నేను. ఇవాళ ఇప్పటికైనా కళ్ళు తెరవండి. 50-60 మంది ఉన్న ఇన్స్టిట్యూట్లో దయచేసి చేరి మీరు ఉద్ధరింపబడేది ఏముండదు. ఒక్కసారి ఒక వారం రోజులకు అటువంటి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఒక్కసారి ఆదివారం నాడు కూర్చొని నేను ఏం నేర్చుకున్నాను, కాలేజీలో ఏమో నేర్చుకున్నాను, ఇక్కడికి వచ్చి కొత్తగా ఏమి నేర్చుకున్నాను ఒక్కసారి ఆలోచిస్తే మీ బుర్ర బద్దలైపోతుంది. ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియో ద్వారా మీరు మారతారని అనుకుంటున్నాను. నేను మారితే మీరే బాగుపడతారు. నేను నా బొట్టాడు కాదు, పెద్దవాడిగా 75 సంవత్సరాల వయసున్నవాడిగా మీ తల్లిదండ్రుల స్థానంలో నిలబడి చెప్తున్నాను నేను. వాళ్ళ అమాయకులు. నా కొడుకో కూతురుకో వాళ్ళు ఏదో బాగుపడతారన్నారు, వాళ్ళ భవిష్యత్తు నేను చూడగలుగుతాను, బంగారు భవిష్యత్తు చూడగలుగుతారనే ఆశతోటి, అత్యాశతోటి వాళ్ళు మిమ్మల్ని హైదరాబాద్ పంపిస్తున్నారు. కానీ మీరు ఇక్కడికి వస్తున్న గంతులు ఏమీ లేదు. దయచేసి మీరు ఏం చేస్తున్నారో ఒకసారి చూడండి. అమూల్యమైన కాలాన్ని వృధా చేసుకోవద్దు. టైం ఈజ్ మనీ. డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, కానీ కాలంలో ఒక్క సెకండ్ కూడా మీ జీవిత కాలంలో బ్యాక్ మీరు తీసుకురాలేని పరిస్థితుల్లో మీరు ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు? ఒక్కసారి లెక్చరర్ని ఒక క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ చేసే పొజిషన్లో కాలేజీల్లో లేవు, ఇన్స్టిట్యూట్లో లేవు. వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియాలో, నాట్ ఇన్ హైదరాబాద్, నాట్ ఇన్ విజయవాడ, ఆల్ ఓవర్ ఇండియాలో మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పి ఇన్స్టిట్యూట్స్ లేవు, కాలేజెస్ లేవు. మరి ఎందుకు చదువుతున్నారు? మీరు ఏం ఉద్ధరించడానికి చదువుతున్నారు? దయచేసి ఆలోచించండి. ఇది నా బాగు కోసం కాదు. మీరు బంగారు భవిష్యత్తుని మంటల్లో పడేయకండి, బాగుపడండి. మీ బాగు కోసం మీ తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. అదొక్కటిసారి ఆలోచిస్తే మీలో మార్పు వస్తుంది. నేను చెప్తున్న పాఠాల్లో, నేను చెప్తున్న అవేర్నెస్లో మీకు ఏ ఇది ఉన్నా, ఎందుకు మాస్టారు ఇటువంటి వీడియో పెట్టారు, మీరు ఎందుకు మమ్మల్ని ఇలా వేకెంట్ చేయాలని అనుకుంటున్నారంటే దానికి సమాధానం చెప్తాను. ఒకసారి నా దగ్గర రండి. దానికి మీరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకసారి రండి, ఏం జరుగుతుందో చూడండి. ఒకసారి మీలో ఉన్న డౌట్స్ ఏంటో అడగండి, నేను చెప్తాను. కాబట్టి ఏంటంటే మీలో ఈ మార్పును ఆశించి ఈ చిన్న వీడియోని మేము పెడుతున్నానని ఆశిస్తూ, మీకు నచ్చితే దీన్ని లైక్ చేయండి, నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.
లేకపోతే ఏమీ లేదు. గుడ్ డే.